హాయ్ హలో మీ అందరికీ. ఈ వీడియోలో మిమ్మల్ని ప్రపంచంలోనే ది మోస్ట్ ఫేమస్ సిటీ అయిన న్యూయార్క్ సిటీకి తీసుకెళ్ళబోతున్నాను. నయగరా దగ్గర 1 నైట్ స్టే చేసాము అండ్ అక్కడ నయగరా ఫాల్స్ అన్నీ చూసుకుని స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది అండ్ న్యూయార్క్ రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫేమస్ లింకన్ టర్నల్ త్రూ వెళ్తున్నాము. న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కి కనెక్షన్ అనమాట ఈ టర్నల్ స్పెషాలిటీ ఏంటి అంటే పైన ఒక నది ఉంది, హడ్సన్ నది. ఆ నది కింద ఈ టర్నల్ ఉందన్నమాట. ఇది మొత్తం 1.3 మైల్స్ అండ్ ఇట్లా ట్రాఫిక్లో పోతూ ఉంటే ఒక 20 to 30 మినిట్స్లో న్యూయార్క్ వెళ్ళగలం. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి పిక్చర్ పెట్టాను, ఆ రివర్ కింద నుంచి ఆ టర్నల్ ఎంత ఉంది అని, న్యూ జెర్సీ టు న్యూయార్క్కి ఎట్లా కనెక్ట్ అయ్యిందని. చాలా ట్రాఫిక్ ఉండడంతో చాలా లేట్ అయింది. 40 మినిట్స్ పైనే పట్టింది మాకు టర్నల్ నుంచి బయటికి రావడానికి. అండ్ there we go, we entered into the New York world. Turn right onto West 40th Street. Welcome to New York. ఇది మేము హోటల్లో స్టే చేసే స్ట్రీట్ అనమాట. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా, పార్కింగ్ లేనే లేదు. ఎక్కడికో వెళ్ళి పార్క్ చేయాలి కార్ని. సో దిస్ వన్ ఈజ్ అవర్ స్టే. ఇది ఇంత పెద్దగా ఉందో, 32 ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఫ్లోర్లో ఇచ్చాడు మాకు రూమ్. గుడ్ మార్నింగ్. ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట. అండ్ డౌన్ టౌన్కి కొంచెం దూరంలో ఉన్నాం, కానీ టైమ్ స్క్వేర్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ 2 స్ట్రీట్స్ అవే అనమాట, అంతే. సో ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకొక ఫస్ట్ మెయిన్ ప్లేస్కి వెళ్దాం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. యాక్చువల్లీ నాకు న్యూయార్క్ మీద ఒపీనియన్ లేకుండే, బికాస్ వన్ పార్ట్ ఆఫ్ ది న్యూయార్క్ చూసి జడ్జ్ చేశాను, బట్ ఐ వాజ్ కంప్లీట్లీ రాంగ్. కానీ నా ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంది అంటే అన్టైడీ, షిట్ స్మెల్, urine smell, weed smell, what not, trash, garbage, trash, and everybody says New York is a most happening place. ఏమో మేబీ యాక్చువల్ న్యూయార్క్ చూడలేదో ఏమో, ఇంకా తెలీదు. నా గింబల్ ఏమైంది? యువర్ గింబల్ ఇస్ ఇన్ ద కార్. నువ్వు తీసుకోలేదు, కార్ పార్కింగ్ లో పెట్టేసి. ఇప్పుడు నీ చేత గింబులా పని చేయాలి, ఇస్తే ఇట్లా ఊపు. సో ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలి అంటే ఫుల్ లైన్లో నుంచి చెకప్ చేసి తర్వాత ఈ క్రూజ్లోకి పంపిస్తారు. దెన్ అక్కడికి తీసుకెళ్ళి ఒక ఐలాండ్లో వదులుతారట. అదంటే ఏంటో చూడాలి. లెట్స్ సీ. ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు ఎండ. ఇదేదో మేము హాలిడే రోజు కానీ ఆర్ వీకెండ్ కానీ వెళ్ళాము అని అనుకుంటుంటే తప్పు. మేము వెళ్ళింది వర్కింగ్ డే రోజున కూడా ఇంతమంది జనాలని చూసి షాక్. మేము అసలు చాలా ఫుల్ క్రౌడెడ్ ఉండే, అసలు మొత్తం క్రూజ్ మొత్తం నిండిపోయారు జనాలు. ఆల్ రైట్, క్రూజ్ స్టార్ట్ అయ్యింది లిబర్టీ పార్క్ నుంచి అండ్ అది లిబర్టీ ఐలాండ్ దగ్గర దింపుతుంది. అండ్ మనం ఫైనల్లీ వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ స్టాట్యూ అయిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూద్దాము. అండ్ అది అయిపోయాక ఎలిస్ ఐలాండ్, అందులో ఒక మ్యూజియం, ఇమిగ్రేషన్ మ్యూజియం యాక్చువల్లీ అది, దాన్ని చూద్దాం.
ఐలాండ్లో డ్రాప్ చేశాడు. సో ఇప్పుడు మనం స్టాట్యూ దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి ఎలా ఉంది ఏంటి అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఇది ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అని అవన్నీ చూద్దాం. ఈ లేడీని డిజైన్ చేసిన జెంటిల్మెన్ పేరు వచ్చేసి ఫెడరిక్ ఆగస్టీ బాథోడి. ఇతను ఫ్రాన్స్కి సంబంధించి అతను ఫేమస్ డిజైనర్, పెయింటర్ అండ్ స్కల్ప్చర్. ఎందుకు ఫ్రాన్స్కి సంబంధించిన అతనే ఈ స్టాట్యూని డిజైన్ చేశాడు అంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ అమెరికాకి గిఫ్ట్ ఇచ్చింది. ఫ్రాంకో ప్రషియన్ వార్లో అమెరికా వాళ్ళకి సహాయం చేసినందుకు దానికి చిహ్నంగా వాళ్ళకి ఈ స్టాట్యూని గిఫ్ట్ చేశారు. అండ్ ఈ స్టాట్యూ యొక్క మీనింగ్ ఏంటి అంటే స్వేచ్ఛ, స్నేహం, సమాన హక్కులు అండ్ ఆశ. లిబర్టీ ఐలాండ్ తర్వాత ఎలిస్ ఐలాండ్ మన నెక్స్ట్ ప్లేస్. ఈ మోడర్న్ వరల్డ్లో మనకి ఇమిగ్రేషన్ అంటే ఏంటో తెలుసు, కానీ అప్పట్లో ఇమిగ్రేషన్ జరిగింది ఈ ఐలాండ్లోనే. కొన్ని వేల కోట్ల మందిని ఇమిగ్రేషన్ చేశారు ఇక్కడ. ఈ ఐలాండ్ సముద్రంకి చాలా దగ్గరగా ఉండడంతో చాలా మంది వచ్చేవారట అప్పట్లో, అందుకని ఇక్కడ ఇమిగ్రేషన్ సెంటర్ సెట్ చేశారు. సో ఇన్ బిట్వీన్ 1892 అండ్ 1954 మధ్యలో ఒక 12 మిలియన్ పీపుల్ ఎక్కువ ఇమిగ్రెంట్స్ ఈ ఇయర్లో ఎక్కువ ఇమిగ్రెంట్స్ అయ్యారట. అండ్ వాళ్ళకి ఈ ఎలిస్ అనే ఐలాండ్లోనే ఇమిగ్రేషన్ జరిగింది. అండ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు కదా, వాళ్ళకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కరిని చెక్ చేసి పంపించేవారు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అప్పట్లో యూజ్ చేశాను. స్కోప్, సిరంజ్, నీడల్స్, హియరింగ్ అన్నీ ఆ టైంలో ఎక్విప్మెంట్స్ అనమాట. అండ్ మనీ ఎక్స్చేంజ్ థింగ్. సో నాకు ఈ క్వశ్చన్ ఉంది, అప్పట్లోనే జనాలు ఎందుకు వాళ్ళ హోమ్ ల్యాండ్స్ వదిలేసి వచ్చారు అని. సో అదే క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అయింది. నథింగ్, సేమ్ యాజ్ యూజువల్గానే ఇప్పుడు మనం ఎట్లా అమెరికాకి వస్తున్నాం డబ్బులు సంపాదించుకోవాలి అని. అండ్ అప్పుడు కూడా అంతే, ఫర్ బెటర్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ కోసం వచ్చేవారు. అండ్ కొంతమంది అయితే వార్స్ కోసం. ఎక్కువ జనాలు అమెరికాకి రావడం వల్ల యుఎస్ఏ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. 1950s ఇండియన్స్ని ఓన్లీ చాలా తక్కువ మంది ఉండేవారట. పోను ఎక్కువ మందిని అలౌ చేశారు. అండ్ బై 2006 మన ఇండియన్ పాపులేషన్ వచ్చేసి 1.5 మిలియన్. వేరే వేరే ప్రాంతాల నుంచి అమెరికాకి ఎట్లా వలసి వచ్చారో అన్నది ఇక్కడ చూడొచ్చు. ఎడ్ల బండి నుంచి, ఏరోప్లేన్ నుంచి, చిన్న బోట్ నుంచి పెద్ద క్రూజ్ వరకు. ఈ పార్ట్ అయితే సూపర్ క్రేజీ అండ్ ఫన్ ఉండే నాకు. అండ్ చాలా హెవీగా ఉంది ఈ పైథాన్ యాక్చువల్లీ. చార్మినార్, ఓల్డ్ సిటీ, జనరల్ బజార్, బేగం బజార్ ఉంటుంది కదా, అట్లానే ఉంది. రోడ్ పక్క నుంచి అందరి అమ్ముతున్నారు, లోకల్గా అమ్ముతున్నారు. జనాలు అటు ఇటు వెళ్తున్నారు. 2001 సెప్టెంబర్ 11 రోజున 2 టవర్స్ అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ని బ్లాస్ట్ చేశారు. అది మనకి బాగా గుర్తుంది కదా. సో అక్కడికి వచ్చాము ఇప్పుడు. ఈ స్ట్రీట్స్ ఏవైతే ఆ 2 బిల్డింగ్స్ కూల్ చేశారో దాని ఆపోజిట్గా ఉన్న రోడ్స్ ఇదంతా. ఇవి వచ్చేసి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్
అనే ఏరియాలో ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మేము ఎక్కడైతే కూలిపోయినాయో అక్కడికి వెళ్తున్నాము. ఎక్కడైతే బిల్డింగ్స్ పడిపోయాయో అక్కడ మళ్ళీ కట్టలేదు. ఆ ప్లేసెస్లో వాటిని జస్ట్ ఫౌంటైన్ పెట్టి పేర్లు రాసి ఉంచారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ గుర్తుగా అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ. పేర్లు రాస్తారు ఇక్కడ వాళ్ళు. సో సాడ్ అసలు. మీకు కనిపిస్తున్నదే కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ అనమాట. అండ్ ఇది అమెరికాలోని టాలెస్ట్ బిల్డింగ్ అండ్ వరల్డ్లో 7th టాలెస్ట్ బిల్డింగ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఆక్యులస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ షాపింగ్ మాల్. 9/11 మెమోరియల్ పక్కనే ఇది కట్టారు. ఈ అవుటర్ ఆర్కిటెక్చర్ వచ్చేసి బర్డ్ లా కట్టారు మెమోరియల్ అటాక్ తర్వాత. అండ్ షాపింగ్ మాల్ మొత్తం లోపల ఉంటుంది, ఫుల్ అండర్ గ్రౌండ్. చాలా 12 సబ్వేస్ ఉన్నాయన్నమాట ఇందులో మొత్తం. ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంది. అండ్ న్యూయార్క్లో మెట్రో అంతా అండర్ గ్రౌండ్లోనే. పైన ఒకటి అయితే న్యూయార్క్, కింద వరల్డ్ వేరేగా ఉంటుంది న్యూయార్క్. నెక్స్ట్ మనం చూడబోయేది బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి బ్రూక్లిన్ అండ్ మాన్హటన్ అన్న 2 ఏరియాస్ని కనెక్ట్ చేసి కట్టిన బ్రిడ్జ్ అనమాట న్యూయార్క్లో. ఈ బ్రిడ్జ్ని 19th సెంచరీలో కట్టారు. అండ్ ఫస్ట్ బ్రిడ్జ్ స్టీల్ యూజ్ చేసి ఆ కేబుల్ వైర్స్ని కట్టడం. ఆల్రైట్, దీస్ ఆర్ ది ప్లేసెస్ మేము చూసినవి ఫస్ట్ 24 అవర్స్లో న్యూయార్క్ సిటీలో. ఇట్లా జరిగింది అనమాట మా మొదటి రోజు న్యూయార్క్ సిటీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్.